చేస్తున్నారు మీరంతా? ఏంటి ఎక్కడికొచ్చింది సాధన అనుకుంటున్నారా? మేమైతే గోల్డ్ షాపింగ్‌కి అయితే వచ్చేసాము. అండ్ ఏ బర్త్‌డే వచ్చినా, లేకపోతే ఎలాంటి ఫెస్టివల్ అకేషన్ అయినా వచ్చినా కూడా కొంచెం గోల్డ్ అనేది పర్చేజ్ చేస్తే అదొక చాలా మంచిగా అనిపిస్తది కదా! అదొక ట్రెడిషన్ కూడా. అండ్ అయితే మేమైతే వచ్చేసి మాకున్న టైం చాలా తక్కువ. ఆ తక్కువ టైంలో అసలు మేము షాపింగ్ చేసామో లేదో, అక్కడ మాకు కావాల్సినది మాకు బడ్జెట్‌లో ఆ వస్తువు అవైలబుల్ ఉంటుందా లేదో కూడా తెలీదు. వచ్చేసాము షాప్‌కైతే విజిట్ చేయడానికి. అండ్ మేము వచ్చేసిందైతే లలిత జ్యువెలరీ అనమాట. ఇదొచ్చేసి మొత్తం ప్లెయిన్‌గా ఉందండి జ్యువెలరీ. మేమైతే లలిత జ్యువెలరీలో మాక్సిమం ఏం తీసుకోలేదు. ఎప్పుడో ఒక రింగ్ తీసుకున్నాను. అండ్ ఏంటంటే అంత ప్లెయిన్ జ్యువెలరీ అనమాట. ఇంక ఇవన్నీ చూసాము. ఓకే. కానీ మరి ప్లెయిన్‌గా ఉన్నాయి. ఆల్రెడీ ఉన్నాయి కదా! ఇంకెందుకు అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి మళ్ళీ వేరే షాప్‌కైతే ఉరుకుల పరుగుల మీద వెళ్ళామండి. తక్కువ టైంలో షాపింగ్ చేయడానికైతే గోల్డ్ షాపింగ్ చేయడానికైతే మేమిలా వెళ్ళినట్టు మీరెవరైనా వెళ్తారా అండి? వెళ్తే గనుక కామెంట్ చేయండి. అసలు మేము కొన్నామా లేదా కూడా మాకే ఐడియా లేదనమాట. ఇవన్నీ అయితే చూసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.